మనకు సాయం చేస్తాను, డబ్బు విషయం మాత్రం ఎత్తలేదు. తెలివితేటలంటే అవే మరి. మీ నాన్నతి నెప్పి తగలతుండా ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ లకి ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీన్ని గురించి ఆలోచించాలి. ఇందాకేంటన్నావు? మామగారికి నెప్పి తగలతుండా మనతిస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీనికి ఒకటే మార్గం. అదే ఆలోచిస్తున్నాను. మీరంత తలపగ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం. మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని. ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం. అమ్మా, ఈ సామాన్ ఎక్కడ పెట్టమంటారు? అమ్మా అమ్మా, ఏమిటి ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంటావు? ఆ మాత్రం దానికి నన్ను అడగాల? ఆ సామాన్లు గదిలో పెట్టించు. ఆ గదిలో పెట్టు. అమ్మా, ఏమిటి ఏమన్నా అడగాల? అది అదే ఏమీ లేదు. అమ్మా, ఏమిటి అది అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా. ఏమీ లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత చెప్తాను. ఏమిటో. కళ్యాణి, అమ్మ ఇట్టు వచ్చింది, అడిగేవా? అడగలేదే. సర్లే, నేను ట్రై చేస్తాను. ఏమండి, ఏమిటో చెప్పు. మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తాన్నట్టుగా అన్నాను. నీకెవరు చెప్పారు? ఓహో, వీళ్ళని పంపించింది పెళ్లికి కాదు, డబ్బుకన్నమాట. ఊరుకోండి, పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు? ఇస్తానన్నాక ఇచ్చేయాలి కదా. అవును, ఇస్తాను. ఎప్పుడు? నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏమిటండి మొండి సమాధానం? ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి. ఏమిటే ఇచ్చేది గాడిద గుడ్డు? ఆ రోజు తాగి వచ్చి నాన్న అల్లరి చేస్తుంటే భరించలేక డబ్బిస్తా అని చెప్పి సర్ది పంపించేశాను. కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి. ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా, ఆశ నిరాశ చేసుకోమను. ఏమిటండి ఆ పిచ్చి మాటలు? వాళ్ళ ముగ్గురికి తలో 1,00,000 ఇస్తే ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట. వాళ్ళకి తలా 1,00,000 ఇస్తే నా కొడుకు మీలేదు చిప్పే. చూస్తూ చూస్తూ వాడిని దిక్కుమాలిన వాడిని చేయలేను. అంతలోనే దిక్కుమాలిన వాడు ఎందుకు అవుతాడు? మనకెలాగో 2 ఇళ్లున్నాయి. ఈ ఇల్లు వాడికి వచ్చేసి అద్దెకిచ్చిన 2వ ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం. నేను బతుకుండగా ఈ ఇల్లు కాదు కదా, ఒక్క ఇటుకు కూడా అమ్మను. ఇదంతా నా కొడుకు చెందాల్సిందే. కొడుకు ఎక్కువేంటి, కూతురు తక్కువేంటి? కొడుకు కొడుకే, కూతురు కూతురే. కొడుకు మన వారసుడే, మన వంశాన్ని నిలబెట్టేవాడు. తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తిరిగిపోతుంది. అయినా ఆ తర్వాత కూడా ఆడపిల్లకి చేయాల్సి చాలా ఉంటాయి. ఆషాఢ మాసాలు, దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు, పబ్బాలు, కడుపులు, కానుపులు, ఇలా ఎన్నో ఖర్చులు. ఇవన్నీ ఎవరు చేస్తాడే? ఎవరు చేస్తాడు? బతుకుంటే నేను చేయాలి, లేకపోతే నా కొడుకు చేయాలి. కొడుకు వెలగబడతాడులేండి. ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? అమ్మా, మా గురించి మీరు గొడవ పడటం ఏం బాగలేదు. ముందు పెళ్లి పనులు కానివ్వండి. పెళ్ళైపోగానే మేము వెళ్ళి మా తంటలు మేము పడతాం. ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే, ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్ లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే కూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అతడు కొంచెం లెవెల్గా ఉండాలి కదా. మా తమ్ముడన్నయ్యకి కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నత్తిపిత్తోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి, చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం పట్టుకెళ్ళిపోండి. 105 రూపాయల కాడకు వడ్డీ. వడ్డీ ముందు కట్టసేసుకునే ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాతో మాత్రం ఏం తెలుసు? మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటాం. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికేముంది, నేనున్నాను కదా. ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోచ్చేస్తాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 3 నెలలు వడ్డీ కట్టసేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంతామండి, మీరేటంతా మేము అంటే. సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. తాబుదులు వచ్చేసింది. బాబు, ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి. చౌకకి పెట్టారు. మా తమ్ముడు మీకు మాట వచ్చేసిందా? అస్సలు మాట రాదు. అదేటది, తాక బదులు కాబలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం. పెళ్లి పనులతో మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక
దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు. 4 పిడత కట్టుకుపోయింది. ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా. డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే 4 బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నయ్య చూసి అందరూ టంగ్ తగ్గిచేస్తారేమో. చూసుకుని అడవాల్సింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, 4తో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు. ఏమంటాయ్ పైకి రండి. మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అల్లు నడిపించుకున్నారు. థ్యాంక్స్. అదేమిటి? పెళ్లికి వస్తున్నాం కదా అని కాపలగడానికి ఆపరేషన్ చేయించాం. పుక్కిలించి ఉమ్మేయమంటే డట్టాలు మొత్తం తాగేశాడు. గొంతు బెగబట్టేసింది. 3 రోజుల దాకా నోట మాట రాదన్న మాట. తమ్ముడన్నయ్య సిరిసిరిమలో జయప్రద టైపు. ఓ మై గాడ్, ఈలోగా ఆయన ఏమన్నా చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవార్తల టైపు తమ్ముడన్నయ్య. ఈ పెళ్లి మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము. హై ఈచ్ 5000 రూపీస్. అల్ల బాబా అల్లల్లప్ప కిత్త కైకిరి రింగిలియా. అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం 3 ఉంగరాలు కొన్నామన్న మాట. ఈచ్ 2000 రూపీస్ ప్యూర్ గోల్డ్. మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కదా. ఆయన లెవెల్కి తగ్గట్టు మేము ముగ్గురం 3 కొత్త డ్రెస్సులు కొన్నామన్న మాట. ఈచ్ 1000 రూపీస్. మీకు అంత డబ్బు ఎలా వచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. లేడీస్ ఈ వివరాలు మీకెందుకు? అప్పు తీర్చి మార్గం మాకు తెలుసు. బాబు లే బాబు. అత్తగారు నమస్తే. మీరు మాట్లాడుతుంటండి, నేను వస్తాను. మేము తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి వెళ్ళండి. అది కాదు బాబు, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుండండి. అడిగిసారా? కిర్ర కేకరి బత్త కైసరి అడగలేదంటగా. కొంచెం టైం చూసుకుని అడగండి.